నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్య ఆలయం అంశంతో రాజకీయాలలో ప్రచారం చేసుకుని గద్దెనెక్కిన బీజేపీ నేడు అయోధ్య మందిరం విరాళాల చోరీకి సంబంధించి నోరు మెదపకపోవడం శోచనీయమని, విరాళాల చోరీకి సంబంధించిన వివరాలను సిబిఐ ద్వారా విచారించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నేతలు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ యశోధర మాట్లాడుతూ బీజేపీ యువతను దేశాన్ని పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తలారి బాల సుధాకర్, సంజయ్ కుమార్, ఇర్ఫాన్, సుధీర్, సేవాదల్ సుజాత, కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం యొక్క పనితీరు, మోడీ గారి యొక్క ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనే దానికి ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్న ప్రజలకి గుర్తు చేస్తున్నాం. అయోధ్య రామ మందిరం అనేటటువంటి ఎజెండాతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ యొక్క ఉద్దేశమే మతాన్ని అడ్డం పెట్టుకొని, హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని, రాముణ్ణి అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. రామ మందిర ఏదైతే ఉందో, అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి విరాళాల స్కామ్ ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఎందుకంటే రామ మందిరం అంటేనే ఆ యొక్క ప్రజలకి అదొక విశ్వాసం. హిందువులకి రాముడు ఈరోజు ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్య రామ మందిర ట్రస్ట్లో కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఇచ్చినటువంటి విరాళాలు, కానుకలు అవన్నీ కూడా మాయమైతే ఈరోజు దాన్ని బీజేపీ ప్రభుత్వం ఒక సిట్ వేసి మమాన్పించింది. ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రామ మందిర్ యొక్క ట్రస్ట్ అనేది పార్లమెంట్లో దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి అవకతవకలకి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే భక్తులు ఎంతో పవిత్రతతో ఈరోజు తిరుమలకు వెళ్ళినా, ఇంకో గుడికి వెళ్ళినా మనం ముడుపులు తీసుకెళ్ళి ఆ యొక్క హుండీలో వేస్తాం. మరి ఎందుకంటే హిందువుల యొక్క భక్తితో కూడినటువంటి విశ్వాసం, ఈరోజు హిందువుల యొక్క మనోభావాలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది. రాముడు బాలరాముడిని అడ్డం పెట్టుకొని ఈరోజు వచ్చినటువంటి విరాళాలు కావచ్చు, కానుకలు కావచ్చు, వాటి ఆ కేసుకి సంబంధించి ఆ ట్రస్ట్లో మెంబర్లు రిజిగ్నేషన్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఎంతో కొన్ని వందల కోట్ల రూపాయలు పోతే కొన్ని లక్షలకి కంప్లీట్ చేసి మేమేదో ఆ కేసు డబ్బుతో పట్టించి సిట్ వేసి క్లోజ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి స్పష్టంగా అయోధ్య రాముడు యొక్క ట్రస్ట్లో జరిగినటువంటి అవకతవకల మీద సుప్రీంకోర్టు న్యాయ కమిటీని వేసి దాని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరపాలి. అందరిపైన కూడా చర్యలు తీసుకొని ఈరోజు భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఈరోజు బీజేపీ ప్రభుత్వం పైన ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాముడు దేవుడితో ఆటలాడినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా చరిత్రలో మనుగడ సాగించలేదు. ఈరోజు బాలరామ మందిరానికి సంబంధించి అయోధ్యలో అంత అవకతవకలు జరిగితే దోషుల్ని బీజేపీ కాపాడడం అనేది ఈరోజు బీజేపీ యొక్క పతనానికి ఇది నాంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీజేపీ వాళ్ళ సర్వైవల్లే దేవుడిని రాజకీయానికి ఉపయోగపెట్టుకొని సర్వైవ్ అవుతున్నారు. అలాంటి దేవుడి మందిరాన్ని కట్టి దాని డబ్బుల్ని మిస్యూజ్ చేసి, దాని డబ్బుల్ని దొంగతనాలు చేసి, దానికి అకౌంటబిలిటీ అనేది కానీ నీట్ ఎగ్జామ్స్ వీటన్నిటి గురించి అదొక డిఫరెంట్ టాపిక్. అసలు ఏ పనికైనా ఒక అకౌంటబిలిటీ అనే మాటే లేకుండా ఉంది. ఎందుకంటే మోడీ గారు పీక్ లెవెల్లో కరప్షన్, పీక్ లెవెల్లో వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయినారు. అంబానీలు, అదానీలు అండ్ వీళ్ళ అమెరికా ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో తీరిపోలేదు. ఎందుకంటే ఈయన రహస్యాన్ని పడుతూ ఈయన నాటిస్తున్నారు. సో ఇది వెయిట్ ప్రాబ్లం. సో ఇన్ని జరుగుతూ ఉండి అదే రామ మందిరం ఇల్లు జరుగుతున్నా నోడితే దానికి వీలు కాకుండా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి సరిపోతుంది. గడ్కరీ గారు వాళ్ళ కొడుకు ఇథనాల్ ప్రాజెక్ట్ని ఎట్లా పైకి తీసుకొస్తామా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అవన్నీ ఉంది. సో ఇవన్నీ ఎంతవరకు మాకు తెలియదు. కానీ రామ మందిరం డబ్బులు తీసుకున్న వాళ్ళని దేవుడు కూడా చూసి చూడనట్టు ఉంటారేమో. కానీ మేము గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా పట్టించుకుంటారో లేదో, కానీ వీళ్ళని మాత్రం వదిలే సమస్య లేదు. దేవుడికని
డబ్బులు కలెక్ట్ చేసి దేవుడి పేరు మీద వాటి దొంగతనం చేస్తే చోరీకి కూడా దొంగతనానికి కూడా ఒక హద్దు ఉండాలి. సో చోరీ చేయడంలో కూడా దేవుడి దగ్గర చోరీ చేస్తారు, దేవుడి మన ఇంటి చోరీ చేస్తారు, మామూలు వాళ్ళ పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళని ఎనీ కాస్ట్ క్రూసిఫై చేయాలి. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. అఫ్కోర్స్ ముందుంది ముసలి పండుగ, రాహుల్ గాంధీ గారు ఇంకిన్ని వీళ్ళ సెట్ బ్యాక్స్ తీసుకొని ఇలా పట్టుకొని వస్తున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు ఇంటిని బయట పెడతాము. సో వీళ్ళ నాశనానికి చేతులు ఎలాగో మేము నాశనం అయిపోతున్నాం కాబట్టి ఎంత దోపిడీ చేస్తే అంత చేసుకోవాలా అనే టెండెన్సీతో వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళ డబ్బులు కూడా స్పేర్ చేసి పని గవర్నమెంట్ రూలింగ్ చెప్పేసి